శృంగవరపుకోట మండలం బొడ్డవర పంచాయతీ పరిధిలో జిందాల్ పరిశ్రమకు భూముల సేకరణలో రోజురోజుకి అవినీతి బయటపడుతుందని ఎమ్మెల్సీ రఘురాజు మీడియాతో తెలిపారు. సోమవారం విజయనగరం కలెక్టరేట్ వద్ద గ్రీవెన్స్ లో కొందరు కిల్తంపాలెం పంచాయతీ దెప్పూరు గ్రామంలో ఇళ్లు కూడా జిందాల్లో కలిశాయని నోటీసులు ఇచ్చారని, వెంటనే ఖాళీ చేయాలని తెలిపారన్నారు. మాకు సంబంధం లేకుండా మా ఇళ్లు ఎలా కలిశాయో తెలియదని ఎమ్మెల్సీ రఘురాజును గ్రామస్తులు కలిసి ఆవేదన వ్యక్తం చేశారన్నారు. తవ్వే కొద్దీ అవినీతి బయటపడుతున్నాయని, దీనిపై సమగ్ర విచారణ చేసి నిజానిజాలు బయటపడతాయని తెలిపారు. ఎందుకంటే సెక్షన్ 30 ఉన్నా కానీ వాళ్ళు ర్యాలీలు నిరాధ్యక్షులు లేకపోతే ర్యాలీలు కార్యక్రమాలు చేసుకోవడానికి సిఐ గారు మరి సెక్షన్ 30 ఓన్లీ ఫర్ జిందాల్ అన్నట్టు మరి ఏదో బోర్డు పెట్టేస్తే మరి మేము కూడా చాలా సంతోషిస్తాం. అది కాకుండా వాళ్ళందరికీ సపోర్ట్ చేశారనే ఉద్దేశంతో ఏదో కట్టారు, వాళ్ళు తప్పేం లేదు. కాకపోతే మన మనస్సాక్షి ఉంటుంది, మనకి ఒక మనస్సాక్షి ఉంటుంది. మనం ఏం చేస్తున్నాం, మన మనుషులు మనం ఏం చేస్తున్నాం అన్నది ఉంటుంది. ఆ మనస్సాక్షి కూడా లేని మనుషుల్లాగా చాలామంది ప్రవర్తిస్తున్నారు. కోర్టు నుంచి ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా పర్మిషన్కి అప్లై చేస్తే ఈరోజు 15 రోజులు కంప్లీట్ అయింది, ఈరోజు 16వ రోజు. ఈరోజు కూడా పోలీస్ స్టేషన్ నుంచి ఎటువంటి రిప్లై లేదు. గౌరవ జడ్జి గారు, ఆనరబుల్ హైకోర్టు జడ్జి గారు వీళ్ళు ఒక అప్లికేషన్ పెట్టుకుంటారు, దాన్ని కన్సిడర్ చేసి మీరు వాళ్ళకి యాజ్ పర్ లా వాళ్ళకి పర్మిషన్ ఇవ్వండి ధర్నా చేసుకోవడానికి అని చెప్పారు. అలాగే కలెక్టర్ గారు 7వ నెలలో కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన కూడా క్లియర్గా ఎస్పీ గారు రాశారు, ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వీరికి సపోర్ట్ చేయండి అనేసి. మరి కలెక్టర్ గారు కూడా ఒక ఇనీషియల్ వేసి వెళ్తే ఇనీషియల్ వేసి ఇచ్చినప్పుడు కూడా మరి పోలీసులు ఈ విక్టిమ్స్ అంటే మరి నష్టపోయిన రైతులో లేకపోతే జిందాల్ కంపెనీ కూడా మాకు అర్థం కాలేదు. వాళ్ళకి సపోర్టివ్గా నిలబడ్డారే కానీ రైతుల కోసం ఒకరోజు కూడా ఆలోచించకపోవడం చాలా దురదృష్టం. మరి మీ ద్వారా చేస్తున్నది ఏమంటే మరి జిందాల్ దీంట్లో అన్ని అవకతవకలు లొసుకులు ఉన్నాయి. మరి ప్రభుత్వానికి అధికారులకి పూర్తిగా మరి ఈ విషయాలన్నీ కూడా తెలియకే ఈ రోజు వరకు కూడా ఇదంతా డ్రాగాన్ అయ్యి తప్పులు జరుగుతున్నాయని. ఎందుకంటే ఈ రైతుల మాటలు వెంటనే, మా రైతుల మాటలు నేను చెప్పట్లేదు, ఎవరైనా రైతు అన్నవాడు ఎవరైనా చెప్తారు, భూమి పోయినాడు. వీళ్ళ మాటలు వెంటనే మీకు పూర్తి నిజాలు తెలుస్తాయి. మీరు జిందాల్ కంపెనీ వాడు ఇచ్చిన A4 సైజ్ పేపర్లు మనం పట్టుకుంటే మనకి ఏమీ కూడా తెలియదు. కాబట్టి కింద స్థాయి నుంచి కూడా మరి తహసీల్దార్ గారి నుంచి కలెక్టర్ గారి వరకు, అక్కడ CCLA వరకు, లేకపోతే CS గారి వరకు, లేకపోతే ఇక్కడ ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి ఎమ్మెల్యే గారి నుంచి మరి ముఖ్యమంత్రి గారి వరకు జిందాల్ చెప్పిన మాటలు విన్నారు కానీ మా మాటలు వినలేదు. మా మాటలు వింటే మీకు న్యాయం అనిపిస్తుంది. ఖచ్చితంగా రైతులకు మీ ద్వారా న్యాయం జరుగుతుందని ఆశిస్తూ ఉన్నాం. త్వరగా ఈ రైతుల కోసం ఆలోచన చేసి ఈ రైతులకు మంచి రోజు వస్తే రేపు ఆగస్టు 15 కానీ అట్లీస్ట్ ఈ ఏదైతే ఈ కార్యక్రమాలు చేస్తున్నారో నిరసన కార్యక్రమాలు విముక్తి కలిగితే స్వతంత్రం వచ్చిందని సంతోషం అయితే వ్యక్తం చేస్తాం. లేకపోతే ఈ రోజుకి మాకు పరిస్థితి ఎలాగొచ్చిందంటే స్వతంత్రం వచ్చిందో రాలేదని పరిస్థితి వచ్చింది. ఎక్కడ చూసినా గిరిజన భూములు హరిజనుల భూములు పోతున్నాయి. ఏ పెత్తందారి భూమి పోదు, ఒక ముఖ్యమంత్రి భూమి పోదు, ఒక మంత్రి భూమి పోదు, ఒక ఎమ్మెల్యే భూమి పోదు, ఒక ఎంపీపీ భూమి, ఒక జడ్పీటీసీ భూమి పోదు. ఎక్కడ చూసినా కానీ ఈ గిరిజనులు హరిజనులు బడుగు బలహీన వర్గాలలో ఎక్కడున్నారు వాళ్ళ భూములు మాత్రం ఈరోజు తీసుకునే పరిస్థితి ప్రతి ప్రభుత్వానికి కూడా వచ్చింది. మన గతంలో మేమే దగ్గరుండి ఇప్పించాం ఒక ఆశతోటి ఈ ప్రాంతంలో అందరూ కూడా అభివృద్ధి చెందుతారని. అవన్నీ కూడా ఎక్కడ జరగలేదు. కాబట్టి మాకు న్యాయం చేయాలని అడుగుతుంటే ఆ మాటలు వినిపించుకొని మేమే చెప్తున్నాం, మేము ఆ రోజు చూసుకున్నామో చూసుకోలేదో, ఇక్కడ కంపెనీ వస్తుంది, ఉద్యోగాలు వస్తాయి, షేర్లు అన్నారు, ఇవన్నీ అని. ఈరోజు చిన్న చిన్న స్కామ్ల మీద పరిగెడుతుంది. గత ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం మీద గత ప్రభుత్వం ఎక్కడ ఎవరు తప్పుకు దొరుకుతారో నాయకులు వాళ్ళని అలాగే ఇబ్బంది పెట్టాలని. మరి ఈరోజు జిందాల్ కూడా సుమారు 3,000 నుంచి 4,000 కోట్ల స్కామ్ ఇది. ఈ స్కామ్ గురించి ఎవరు ఎందుకు మాట్లాడరు? వాళ్ళ లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడతారు. ఈరోజు గిరిజనులకు అన్యాయం జరిగింది, ఈ స్కామ్ గురించి ఎవరు మాట్లాడరు ఎందుకు? లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడుతుంటే మొన్న ఏదో ఆడుదాం ఆంధ్ర స్కామ్ గురించి మాట్లాడుతున్నారు, రకరకాల స్కామ్ గురించి మాట్లాడుతున్నారు. కానీ ఇందులో ఈ స్కామ్ గురించి ఎందుకు మాట్లాడడం లేదు, అందులో స్కీమ్ ఏంటి అన్నది మా ఎవరికి కూడా అర్థం కావడం లేదు. ఇది మనసు బాధపడి మాట్లాడుతున్న మాటలు ఎవరిని కూడా దూషిస్తున్నది కాదు. మా బాధ అర్థం చేసుకొని మా రైతులందరికీ కూడా న్యాయం చేస్తారని మరి మనస్ఫూర్తిగా మిమ్మల్ని మీ ద్వారా అందరినీ కోరుకుంటాం. మరి జిందాల్ విషయంలో తవ్వి కొద్దీ అన్ని తప్పులేలాగా ప్రతిరోజు కూడా ఏదో ఒక తప్పు బయటపడుతూ ఉంది. మరి నిన్న చాలామంది ఆదివాసీలు గిరిజన సోదరులందరూ కూడా కలెక్టరేట్కి వెళ్ళి గ్రీవెన్స్లో మరి వాళ్ళ గ్రామాన్ని జిందాల్ కంపెనీకి ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేయించేసింది అనే వాళ్ళు గ్రీవెన్స్లో కంప్లైంట్ చేయడం నిజంగా చాలా ఆశ్చర్యానికి గురయ్యాం మీ అందరం కూడా. ఎందుకంటే ఒక గ్రామం ఎలాగ రిజిస్ట్రేషన్ చేశారు, మరి ఆ రోజు చూసుకోలేదా మరి ప్రభుత్వం? మరి ఈరోజు ఏదో సర్వే చేద్దాం అంటూ ఉన్నారు. ఇటువంటి ఎన్నో తప్పులు ఉన్నాయి. కాబట్టే ఒక సమగ్ర
ఒక దర్యాప్తు చేయాలి, ఒక సర్వే చేయాలి అని గౌరవ కలెక్టర్ గారిని మేము అడగడం జరిగింది. మరి దానికి ఎటువంటి రిప్లై కూడా లేదు. మరి అలాగే ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా కలెక్టరేట్కి వెళ్ళడానికి స్థానికంగా ఉన్న పెద్దల్ని సహాయ సహకారాలు అడిగితే నిన్న సత్యబాబు రాజు అన్న అతను ఆ గ్రామంకి వెళ్ళి వాళ్ళందరికీ కూడా పర్వాలేదు నేను మీకు సాయంగా ఉంటానని చెప్పి ఆయన వెళ్దామని ప్రయత్నం చేస్తే సిఐ గారు వాళ్ళ ఇంటికి పోలీసులను పంపించి మరి అలాగే అతన్ని బలవంతంగా రప్పించి సాయంత్రం 9:45 వరకు కూడా అతన్ని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారట. మీకేంటి పని, మీరు ఎందుకు వెళ్తారు, గిరిజనుల గురించి మీరు ఎందుకు, మీరే కావాలని ఇదంతా చేస్తున్నారు అని చెప్పి నిర్బంధించడం ఎంతవరకు సమంజసం? మరి పైనుంచి అధికారులు చెప్పారా, లేకపోతే జిందాల్ కంపెనీ వాళ్ళు సిఏ గారికి స్పెషల్గా ఏమైనా పర్మిషన్ ఇచ్చారా, లేకపోతే ప్రభుత్వం ఏదైనా సిఏ గారికి పర్మిషన్ ఇచ్చిందా అర్థం కావడం లేదు. ఎవరైతే కొంతమంది ఈ గిరిజనులకి సహకారం అందిస్తున్న నాయకులు ఉన్నారో తప్పదు, ప్రజలకి కష్టం వచ్చినప్పుడు ఆ గ్రామంలో ఉన్న నాయకుడు వెళ్ళక తప్పదు. ఇష్టం ఉన్నా లేకపోయినా కష్టం అయినా కానీ వెళ్ళక తప్పదు. అయినప్పటికీ వీళ్ళు బైండ్ ఓవర్ కేసులు పెట్టిన గత 15 రోజుల నుంచి కూడా ఆ రైతులకి సాయంగా ఉండడం నిజంగా చాలా సంతోషం, ధైర్యంగా ఉన్నారు. మరి ఆ వారిని మరి భయపెట్టే విధంగా మరి పోలీసులు వ్యవహరించే తీరును అయితే ఖచ్చితంగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఇప్పుడే గౌరవ డిఎస్పీ గారు చెప్తాను విషయం ఈరోజు తెలిసింది నాకు, చెప్తానికి ఫోన్ చేస్తే ఆయన ఏదో బిజీలో ఉన్నట్టున్నారు. మరి ఆయన ఎత్తలేదు. గతంలో కూడా ఇలా జరుగుతున్నప్పుడు కూడా 2-3 సార్లు డిఎస్పీ గారికి ఫోన్ చేశాను. మరి ఆయన చాలా బిజీగా ఉండి ఉంటారు. మరి వారు ఎత్తలేదు. ఎస్పీ గారి దగ్గర నుంచి కూడా ఈ సమస్య గురించి ఏదైనా ఇష్యూ వస్తే మాట్లాడదంటే వారు కూడా చాలా బిజీగా ఉండి ఫోన్లు ఆన్సర్ చేయలేని పరిస్థితి అయితే మరి అనిపిస్తూ ఉంది. మరి ఈరోజు ఒక గ్రామే సుమారు 13కి ఇల్లులు ఉన్నాయి. వాళ్ళకి ఎటువంటి ఆధారం కూడా లేని ఆ రైతులందరినీ కూడా జిందాల్లో కలిపేయడం అన్నది అంతవరకు సమంజసం. ఈరోజు ఆ రెవెన్యూ విఆర్ఓతో నేను కూడా మాట్లాడడం జరిగింది. నిన్న వీళ్ళందరూ కూడా వెళ్ళారని తెలిసి నేను రాత్రి మాట్లాడాను విఆర్ఓ కృష్ణ గారితో. నేను మాట్లాడితే ఆయన చెప్పారు, అవును సార్ రాజుగారు, ఇందులోనే కొంత ఇల్లులు అవి కలిసిపోయండి ఇందులోనే, మరి ఇప్పుడు వరకు ఎవరికి తెలియదు, మరి ఏం చేయాలో తెలియని పరిస్థితి అని. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఏదైతే కెల్తంపాలెం పంచాయతీ ఉందో, కెల్తంపాలెంలో ఆ రోజు ప్రభుత్వం చెప్తున్నట్టు భూ సేకరణ అవనండి, లేకపోతే ఎలిమినేషన్ అవనండి, వారికి ఎక్విజిషన్ అవనండి, ఏ పద్ధతిలో భూమి తీసుకున్నా మరి జిందాలకి కెల్తంపాలెం నుంచి వెళ్ళిన భూములు పంచాయతీ తీర్మానం అయితే మరి ఎక్కడ కూడా వాళ్ళు ప్రొడ్యూస్ చేయలేదు. ఎక్కడ కూడా మీకు ప్రొడ్యూస్ చేశారు కానీ కెల్తంపాలెంకి అయితే పంచాయతీ తీర్మానం ప్రొడ్యూస్ చేయలేదు. తర్వాత ఏమైందంటే 2006లో ఫిబ్రవరిలోని ఈ ఏవన్ నోటీసులు ఇవ్వడం, నోటీస్ ఇచ్చిన వారం రోజులకే గ్రామసభ పెట్టి గ్రామసభ తీర్మానాలు చేయించి మరి తొందర పెట్టి అక్కడ ఏ భూమి పోయిందో ఏం భూమి పోలేదో రైతులకి ప్రజలకి తెలియని పరిస్థితి. అసలు భూసేకరణ చేసేటప్పుడు ఒక సర్వే కూడా పూర్తిగా చేశారని నేనైతే అనుకోవడం లేదు. ఉదాహరణకి ఏం లేదు, ముసురుపల్లి పంచాయతీలో చినకండేపల్లి, చీడిపాలెం ఆ 2 రెవెన్యూ గ్రామాలకు మాత్రమే మరి ఆ రోజు పంచాయతీ తీర్మానం ఇవ్వడం జరిగింది. మరి ముసురుపల్లి గ్రామానికి సంబంధించి సుమారు ఒక 8 సర్వే నెంబర్లు తర్వాత తీసుకోవడం జరిగింది. ఏదైతే మనం మీ అందరం కూడా మొదట్లోనే వెళ్ళి అక్కడ బందోబస్తుకు సంబంధించి అక్కడ ఎస్టీకి పట్టాలు ఇచ్చారు, వాళ్ళని భూములు ఖాళీ చేయమంటే వాళ్ళు 50-60 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నారు. వాళ్ళు ఎలా ఖాళీ చేస్తారని నేను కూడా భూమి మీదకి వెళ్ళడం జరిగినప్పటికీ జిందాలకు రిజిస్ట్రేషన్ అయిపోయిందని చెప్తా ఉన్నారు. మరి ఆ రోజు మాకు తెలిసిందైతే ఆ భూమి అనేది కూడా జిందాల్లో లేదు. ఎందుకంటే జిందాలకు ఒక కాంపౌండ్ వాళ్ళు కట్టారు. కాంపౌండ్ వాళ్ళు సుమారు 1 కిలోమీటర్ దూరంలో ఈ భూమి ఉంది. ఎందుకంటే రోడ్డు పక్కన ఉన్న భూములన్నీ కూడా జిందాల్ వాళ్ళు ఆ రోజు పంచాయతీ తీర్మానం లేని భూములన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగింది. మరి ఆ రోజు రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు ఎలా రిజిస్ట్రేషన్ చేయించారో అయితే మా ఎవరికి కూడా తెలియదు. అదంతా ఎప్పుడు తెలిసింది, ఈ మధ్యకాలంలో 2 నెలల క్రితం అలా ఏదైతే మిషన్లు పెట్టి చెట్లు గిరిజనులు పెంచుకున్న కొబ్బరి చెట్లు, చింత చెట్లు, జీడి చెట్లు, మామిడి చెట్లు, టేకు చెట్లు తొలగిస్తున్నప్పుడు మరి వాళ్ళందరూ వెళ్ళి అడ్డుపెట్టి గొడవ పడినప్పుడు ఆ రోజు తెలిసింది ఈ సర్వే నెంబర్లు అన్నీ కూడా ఎలాగెళ్ళిపోయాయని చెప్పి పంచాయతీ తీర్మానాలన్నీ కూడా మరి వెతికి బయటికి తీస్తే, ఎందుకంటే ఎక్కడ రికార్డు కూడా కనిపించడం లేదు, రికార్డు అంతా కూడా మాయం చేశారు. మాకు దొరికిన రికార్డు ఎక్కడ దొరికిందంటే జిందాల్ కంపెనీ వాడు ఏదైతే కోర్టు ప్రొడ్యూస్ చేశారో ఆ రికార్డే దొరికింది. కానీ ఒక పంచాయతీలో కానీ రెవెన్యూ ఆఫీసులో కానీ ఎక్కడ కూడా ఈ జిందాల్ భూములకు పోయిన ఆ రికార్డులన్నీ కూడా మాయం చేసిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఎంత అన్యాయంగా, ఎందుకంటే తగ్గి కొద్ది కనిపిస్తుంది ఒకటి అని. మరి కెల్తంపాలెం పంచాయతీ అయితే రిజల్యూషన్ కాపీ కనిపించలేదు. అలాగే పంచాయతీ తీర్మానం అయినప్పుడు మినిట్స్ రాస్తారు, మినిట్స్ రాసి ఎవరైతే హాజరవుతారో వాళ్ళందరికీ కూడా హాజరు పట్టిక కూడా ఉంటుంది. అదేది కూడా ప్రొడ్యూస్ చేయలేదు, అదేది కూడా కోర్టుకు ప్రొడ్యూస్ చేయలేదు. అది ప్రొడ్యూస్ చేశారా లేదా అన్నది మరి పంచాయతీ డిపిఓ గారు చూస్తారో లేకపోతే మరి కలెక్టర్ గారు చూస్తారో మరి తెలియదు. కాబట్టి జిందాల్లో ఇన్ని అవకతవకలు ఉన్నాయి. ఇంకా మీరు తవ్వి కొద్ది అలా అలాగా
తోటలో చెట్లన్నీ తీసేస్తున్నారు. మేమైతే అడిగింది ఏంటంటే కలెక్టర్ గారిని కూడా అడిగాను, అయ్యా ఈరోజు రైతులందరూ కూడా కోర్టుకు వెళ్ళాం, కోర్టులో మాకు న్యాయం జరుగుతుందని నమ్మకంతో మేమందరూ కూడా కోర్టుకు వెళ్ళాం. ఇప్పుడు బలవంతంగా చెట్లు అవి తీసేస్తున్నారు. మరి అవన్నీ కూడా రేపు కోర్టులో మేము కేసు గెలిస్తే ఆ చెట్ల పరిస్థితి ఏంటి? కాబట్టి ఖచ్చితంగా ఇది కోర్టులో తేలినంత వరకు కూడా ఆ చెట్లు కొట్టడం కానీ, భూమి లెవెల్ చేయడం కానీ ఇవన్నీ కూడా ఆపండి. లేకపోతే ఎవరైతే రేపు కోర్టులో గెలుచుకుంటారో వీళ్ళందరూ కూడా మళ్ళీ నష్టపోయిన పరిస్థితి ఉంటుంది అని చెప్పినప్పటికీ కూడా మరి ఏం ఆదేశాలు వచ్చాయి, ఎక్కడి నుంచి ఆదేశాలు వచ్చాయో తెలియదు. కానీ పూర్తిగా మరి కంపెనీ వాళ్ళకి మద్దతు పలకడం చాలా దురదృష్టకరంగా మేము భావిస్తూ ఉన్నాం. అలాగే ఎవరు కూడా స్పందించకపోవడం. మరి మనకి జిల్లాకి మంత్రి గారు ఉన్నారు, మరి మనం చూసాను పేపర్లో ఆయనకి బాగా సన్మానం చేశారని. ఆదివాసీ దినోత్సవం రోజు సన్మానం చేయడం చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. అయితే బాధ ఏంటంటే పక్కన ఉన్న ఆదివాసీలు మరి ఆ రోజుకి 49 రోజులు 50 రోజులు మరి నిరసన తెలియజేస్తుంటే కనీసం పట్టించుకోలేదన్నది ఒక బాధ అయితే ఉంది. అలాగే గౌరవ ఇన్స్పెక్టర్ గారికి మరి ఆ రాఖీలు కట్టారంట. ఎస్టీ పిల్లలు అందరూ వచ్చి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో. మరి ఎస్ఎఫ్ఐ చాలా మంచి పనులు చేస్తారు. వాళ్ళ గురించి అయితే నేనైతే కామెంట్ చేయను. కానీ ఎందుకంటే వాళ్ళు యూత్ గురించి, ఎడ్యుకేషన్ గురించి కష్టపడి వాళ్ళు చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళని అభినందిస్తూ ఉన్నాం. మరి ఆ కట్టించుకున్న వాళ్ళకైనా ఉండాలి, కట్టిన వాళ్ళకైనా ఉండాలి. ఇక్కడ మాకు అన్యాయం జరిగిందని ఎస్సీ ఎస్టీస్ అందరూ కూడా కనీసం ధర్నా చేసుకోవడానికి పర్మిషన్ అడిగితే ఇవ్వకుండా నిర్బంధించి 100 మంది పోలీసులు పెట్టి మరి ఈరోజు ఎవరిని రోడ్డు ఎక్కకుండా ఈరోజు జిందాల్ కంపెనీ కోసం ఒక పక్క కాపు కాస్తున్న మరి గౌరవ సిఐ గారికి రాఖీలు కట్టించడం ఆశ్చర్యంగా ఉంది, కట్టించుకోవడం మరీ ఆశ్చర్యంగా ఉంది. మనం ఏం చేయించుకోవాలి.